హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అండ్ ఈ ఎయిర్పోర్ట్ ఎక్కడ అనుకుంటున్నారా? లాస్ట్ వీడియో మీరు చూసుంటే మీకు తెలుస్తుంది. మనమైతే ఇప్పుడు దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఉన్నామన్నమాట. దుబాయ్ టు బెంగళూరు అయితే మనం వెళ్ళిపోబోతున్నాం. నాది కనెక్టింగ్ ఫ్లైట్ అనమాట, రియాద్ టు దుబాయ్ అండ్ దుబాయ్ టు బెంగళూరు. అండ్ దుబాయ్ ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తున్నాం. మనకి 3 hours లే ఓవర్ ఉంది. అండ్ మనకి ముందు ఫ్లైట్లో వాళ్ళు ఈ చాక్లెట్ ఇచ్చిన్నారు. సో ఇది ఫుల్ కోకోా బటర్ అంతా ఉంది దీంట్లో. అయితే కంటెంట్ అయితే అలా ఉంది, ఓకే అని చెప్పేసి నేను 3 hours లేవర్ కదా, సో నేను ఇట్లా అయితే కూర్చొని ఇక్కడ టైం స్పెండ్ చేస్తున్నాను అది. అండ్ ఎస్, మన బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది. నేనైతే వచ్చేసాను అనమాట. వచ్చి నా సీట్లో కూర్చున్నా ప్రశాంతంగా. అండ్ వాళ్ళు ఇక్కడైతే సేమ్ ఇంతకు ముందు ఫ్లైట్లో ఇచ్చినట్టుగానే హెడ్ ఫోన్స్ అండ్ బెడ్ షీట్ ఇచ్చారు. అండ్ సేఫ్టీ ప్రికాషన్స్ కూడా ఇచ్చేసారనమాట. నాకు చూసుకుంటున్నాను. అండ్ మీకు గుర్తుందా, దుబాయ్లో అప్పుడు హెవీ రెయిన్స్ పడ్డాయి కదా దుబాయ్లో ఏప్రిల్ మంత్లో. జస్ట్ అప్పుడే ఆ రెయిన్ స్టార్ట్ అయింది అప్పుడే. అండ్ ఆ నెక్స్ట్ డేనే అందరూ చాలా స్ట్రగుల్ అయ్యారు ఎయిర్పోర్ట్లో ఉండి వెయిట్ చేసుకుంటూ. లక్కీలీ నేనైతే ఆ ముందు రోజే ఆ రెయిన్స్ అండ్ ఆ తుఫాన్ ముందే నా ఫ్లైట్ అనమాట. సో నేనైతే సేఫ్గా రీచ్ అయ్యాను. అండ్ అప్పుడు ఏమైంది చూస్తున్నారు కదా మ్యాప్లో, దుబాయ్ టు బెంగళూరు. అండ్ ఇలా ఈ రెయిన్ వల్ల అయితే 2 hours డిలే అయింది ఫ్లైట్ టేక్ ఆఫ్. అయితే ఇలానే వెయిట్ చేస్తూ 2 hours అలానే కూర్చున్నాం మేము. టేక్ ఆఫ్ అయితే అస్సలు అవ్వలేదు. చూడండి, రెయిన్ స్టార్ట్ అయింది. మీకు వీడియోలో క్యాప్చర్ అవ్వట్లేదు సరిగ్గా, కానీ హెవీ రెయిన్ అనమాట అక్కడ చూడండి. అండ్ ఇక్కడ ఏంటంటే ఇది ఫిల్టర్ లాగా చేస్తుంది అనమాట వింగ్స్, ఫ్లైట్ వింగ్స్. అంటే వాటర్ పడేవన్నీ ఇట్లా డౌన్ అండ్ అప్ అండ్ డౌన్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఐ థింక్ ఇక్కడ క్యాప్చర్ అవ్వలేదు సరిగ్గా. కింద వాటర్ చూడండి ఎంత ఫుల్ వాటర్ అసలు. అండ్ మేము ఈ ఫ్లైట్లో ఏమైందంటే, ఇది ఎమిరేట్స్ అనమాట. వీళ్ళు 2 hours లేట్ అయిందనేసి టేక్ ఆఫ్, చూడండి టేక్ ఆఫ్ అయిపోయింది. 2 hours టేక్ ఆఫ్ లేట్ అయిందనేసి అక్కడ రీచింగ్ టైం సేమ్, అంటే ఎలా అయితే ముందు మెన్షన్ చేసి ఉంటారో ఈ టైం టేక్ ఆఫ్ అండ్ ఈ టైం డెస్టినేషన్ రీచింగ్ పాయింట్ అనేసి సేమ్ టైంకి రీచ్ అయ్యేలాగా వాళ్ళైతే స్పీడ్ ఎక్కువ మెయింటైన్ చేశారు. చూడండి 800 km/h అనమాట. సో అంత ఫాస్ట్ ఫ్లైట్ అయితే వెళ్ళిందనమాట. 2 hours వెయిట్ చేసాం కదా, దాన్ని కాంపెన్సేట్ చేయడానికి చాలా ఫాస్ట్గా వెళ్ళిందనమాట ఫ్లైట్. అంటే ఆ 2 hour డిలేని సెట్ చేయడానికి వాళ్ళు ఫ్లైట్ అయితే చాలా ఫాస్ట్గా వెళ్ళిందనమాట. చూడండి, మీకైతే ఇక్కడేం తెలియట్లేదు, కానీ ఆ ఫ్లైట్ అయితే చాలా టర్బులెన్స్ ఉన్నింది, షేక్ అవుతుంది. ఫుడ్ కూడా ఎప్పుడంటే మేము 3 o'clockకి 3:15కి టేక్ ఆఫ్ అవ్వాల్సింది. అరౌండ్ 5 o'clock అయిందనమాట టేక్ ఆఫ్. అండ్ చాలా ఫాస్ట్గా చాలా షేక్ అవుతూ అలా వెళ్ళిందనమాట ఈ ఫ్లైట్ అయితే. అండ్ వాళ్ళు ఫుడ్ ఇచ్చింది కూడా చూడండి, ఇట్లా సన్ రైజ్ అయిపోయిన తర్వాత ఫుడ్ కూడా ఇచ్చారు వాళ్ళు. సో చాలా వెయిటింగ్ టైం అయిపోయింది. అండ్ చాలా ఫుల్ ఎండగా అనిపించింది నాకైతే. ఇంకా క్లోజ్ చేసేసాను నేను. అండ్ మీకు ఒకసారి వ్యూ చూపిద్దాం, ఫుల్ స్కై, ఈ క్లౌడ్స్ అన్నీ ఉన్నాయి కదా అని చెప్పి మళ్ళీ రికార్డ్ చేశా. అండ్ ఆ స్పీడ్ అయితే నేను క్యాప్చర్ చేశాను, ఫుల్ స్పీడ్లో వెళ్తుందండి చూడండి. ఇప్పుడైతే మనము సీ పైన ఉన్నామన్నమాట. అండ్ ఆ స్పీడ్ అయితే నిజంగా 500, 600, 700, 800, 1000 km/h కూడా వెళ్ళిందనమాట ఫ్లైట్. షేక్ అవుతూ ఉన్నిందనమాట మొత్తం ఫ్లైట్, షేక్ ఫుల్. చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది, ఫుల్ షేక్ అవుతుంది. అండ్ వాళ్ళు ఫుడ్ ఇచ్చింది లేట్గా ఇచ్చారు ఫుల్. అండ్ ఆ ఫుడ్ ఇలా మనం పెట్టుకుంటాం కదా ట్రే పైన, ఫుల్ షేక్ అయిపోతుంది అనమాట. అక్కడ కొంతమంది ఎయిర్ హోస్టర్స్ కూడా సర్వ్ చేసేటప్పుడు పడిపోయాయి కొన్ని. అసలు ఆ ఫ్లైట్ అయితే నిజంగా మొత్తం షేక్ అయిపోతుంది మొత్తం. అంటే ఆ వెదర్ వల్ల, ఆ హెవీ రెయిన్ వల్ల చాలా కష్టంగా అంటే ఫస్ట్ టైం అయితే చాలా భయపడతారు అందరు. అండ్ ఫుడ్ ఇచ్చేసారనమాట మనకి. ఫుడ్ అయితే ఓకే బాగుంది, ఈ ఫ్లైట్లో ఫుడ్ అయితే బాగుంది. వాటర్ మెలన్ అండ్ ఆమ్లెట్, నగ్గెట్స్, చికెన్వి అండ్ బన్ ఇచ్చారు, యాపిల్ జ్యూస్, అంత ఫుడ్ అయితే ఓకే. నేను అప్పటికే ఒక చిన్న నాప్ వేశాను. ఇంకా మనమైతే బెంగళూరు రీచ్ అయిపోయాము, సేఫ్గా అయితే రీచ్ అయ్యాము. కానీ ఇన్ బిట్వీన్ అయితే ఫుల్ షేక్ అయిపోయింది అనమాట ఫ్లైట్ అయితే. చాలా అంటే లేట్ అయితే అయింది టేక్ ఆఫ్, దాన్ని కాంపెన్సేట్ చేయడానికి వీళ్ళు ఫాస్ట్గా తీసుకెళ్ళిపోయారు. అండ్ మనం బెంగళూరుకి అయితే సేఫ్గా రీచ్ అయిపోయాము. నెక్స్ట్ వీడియోస్ వస్తున్నాయి, చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.